హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అసెంబ్లీకి జగన్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు జనార్దన్ రెడ్డికి 10 సీట్లు వస్తే కూడా అసెంబ్లీలో వెళ్ళి ప్రతిపక్షంగా వాదించాడు. కూర్చోవచ్చు, వెళ్ళొచ్చు. అంటే రూల్స్ నీకు తెలియదేముంది జగన్. 11 సీట్లు వచ్చినాయి, మీరు వెళ్ళొచ్చు. మీకు అన్నీ తెలిసి కూడా కావాలని ఏదో నీకేమన్నా రూల్స్ తెలియవా? ఆల్రెడీ ఒకసారి సీఎం అయ్యావు, ఒకసారి 2 సార్లు అయినట్టున్నావు. ఒకసారి అయ్యావు సీఎం, స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత ఒకసారి అయ్యావు. మరి తెలియనిది ఏముంది? నీకు ఎవరు చెప్పాలి? నీకు సాల్వ్ చేసి ఇన్వైట్ చేయాలా? జగన్ ప్రతిపక్షంగా వచ్చి కూర్చొని మాట వాదించు అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు, గెలిచిన వాళ్ళు పిలవాలా నీకు? అట్లా కాదు కదా, అట్లా పిలవరు కదా. ప్రజల తరఫున నీకు నిజంగా ప్రజల మీద అభిమానం, ప్రజల మీద రెస్పాన్సిబిలిటీ ఉంటే నువ్వే వెళ్ళాలి. ప్రతిపక్షంలో కూర్చొని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. మా తరఫున సూపర్ 6 పథకాలు ఎక్కడ, వాలంటీర్స్ శాలరీస్ ఎక్కడ, 5,000 జగన్ ఇస్తుండే, నేను 10,000 ఇస్తా అని మాట ఇచ్చావు కదా చంద్రబాబు నాయుడు అని కూర్చొని అడగాలి, వాదించాలి. అంతేగాని అసలు వెళ్ళకుండా నీ ఇదేంటి ఏదో క్వశ్చన్ ఏదో అన్నాడబ్బా, నన్ను ప్రతిపక్షంగా నేను అసెంబ్లీకి రాకపోతే ఏదో అన్నారు, అనర్హత వేస్తాము అని. అంటే వేస్తారా, నా మీద వేస్తారా చూద్దాం, అట్లా ఛాలెంజ్గా మాట్లాడినా. అది పద్ధతి కాదు కదా. నలుగురితో నారాయణ. మన గవర్నమెంట్ తరఫు నుంచి ఒక అసెంబ్లీ అనేది ఏర్పాటు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని నీ వంతుగా నువ్వు నువ్వు నిర్వహించాలి. అంతేగాని ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి వస్తా, హోదా ఇవ్వడానికి ఎవరు గవర్నమెంట్ హోదా ఇవ్వడానికి అట్లేం ఇవ్వరు. ప్రజలు ఇచ్చారు కదా నీకు 11 సీట్లు, అదే హోదా. ఒక సీటు కూడా రాకపోయింటే ఒకవేళ నువ్వు అడగొచ్చు, నేను ఒక్కరినే గెలిచాను, నా తరఫు నుంచి అసలు ఎమ్మెల్యేసే గెలవలేదు, నేను ఒక్కరినైనా కూడా నేను వాదిస్తాను, ఛాలెంజ్గా వాదిస్తాను ప్రజల తరఫున అని అప్పుడు అడగాలి. కానీ 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగడానికి అసలు నీకు కొంచెం నేను చెప్పలేను, అనిత అయితే చెప్తుంది నీకు. హోమ్ మినిస్టర్ అనిత చెప్తా ఉంటుంది చూడు, జగన్ నీకు అది ఉందా ఇది ఉందా అని. నిజంగానే మరి అలా అన్నాను అనిపిస్తుంది. మరి ఎవరు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా? మీ నాన్న 2 సార్లు 3 సార్లు సీఎం అయ్యాడు, నువ్వు ఒకసారి అయ్యావు. రాజ్యాంగం నీకు తెలిసే ఉంటుంది. రాజ్యాంగం చదవలేదా? తెలియదా నీకు? నువ్వే అంత డీలాగా ఉంటే నీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలు చూడు, అంబటి రాంబాబు మొత్తానికి రాజీనామా చేసి కూర్చుంటున్నాడు. అది ఎవరి వల్ల? నువ్వు రాకుండా అసెంబ్లీకి మిగతా వాళ్ళందరినీ ఉన్న వాళ్ళని పంపించి నువ్వు ఎక్కడో ఉంటే పోయిన వాళ్ళు ఏం మాట్లాడతారు? లీడరే లేకుంటే. నేను ఇన్ని రోజులు ఇదేంటి జగన్ అంటే లయంతో పోల్చుకున్నాను, ఎప్పుడు చెప్తుంటాను కూడా. అందరు కూడా నీ గురించి మంచి మంచి కొటేషన్స్ పెడతా ఉంటారు. కనీసం ప్రజల కోసమన్నా నువ్వు వెళ్ళాలి. ప్రతిపక్ష హోదా సపరేట్గా శాల్వా వేసి ఒక దండ వేసి వెల్కమ్ సాంగ్ పెట్టి నేను ఆహ్వానిస్తారా? ఏదైనా ఉన్నంతసేపే విలువ, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కొంచెం తగ్గుతుంది. ఆ విలువ తగ్గినప్పుడే మనం ఆ విలువ ఉన్నప్పుడు ఎట్లున్నామో విలువ తగ్గిన తర్వాత కూడా అట్లనే ఉండాలి. లేదు నాకు ప్రతిపక్ష హోదా కావాలి సపరేట్గా, అట్లా వాదించద్దు జగన్. ఆల్రెడీ ఇప్పుడు మొన్నటి వరకు
ఆ, వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు కదా, వాళ్ళని నువ్వు పిలిచావా? మాట్లాడుకున్నావు. మీకు ప్రతిపక్ష హోదా ఇస్తాము రండి అన్నావా? వాళ్ళు కూడా వచ్చి అసెంబ్లీలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడారు కదా. కొంతమంది వాకౌట్ చేశారు అసెంబ్లీ నుంచి. అట్లా నువ్వు నచ్చకుంటే వాకౌట్ చెయ్యి. వాకౌట్ కూడా అసలు ఏంటినే లేకుంటే వాకౌట్ ఎక్కడి నుంచి చేస్తావు? దేనికైనా ఒక న్యాయం ఉండాలి. నీదైతే ఒకటి, వాళ్ళదైతే ఒకటి కాదు. వెళ్ళు. నిజంగా నీకు ప్రజల మీద అభిమానం ఉంటే, నిజంగా నా వాళ్ళు అందరు నా వాళ్ళే అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని వాదిస్తావు, మాట్లాడతావు. నీవేం తప్పు లేకుంటే. తప్పు అంటే ప్రజల పక్షాన నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి కదా, వాదించాలి కదా. ఎక్కడ ఊరికి మీడియా ముందు కూర్చొని అనర్హత వేస్తారా, వేయండి చూద్దాము, ముందు నన్ను అరెస్ట్ చేయండి చూద్దాము, ఇవి వాదన వద్దు. ఎవరెవరో నాలంటి వాళ్ళు కొన్ని ఒక పిచ్చి అభిమానంతో యూట్యూబ్ ఛానల్స్లలో అదే వాళ్ళు పెట్టిన వీడియోస్కి స్పందించి వేరే వాళ్ళు కొంతమంది నార్మల్గా మాట్లాడతారు యూట్యూబ్ ఛానల్లో, కొంతమంది ర్యాష్గా నోట్కి ఏది వస్తే అది మాట్లాడి పబ్లిక్లో ఊరికే చెడ్డ. మీ ఫ్యాన్స్ ఇలా అందరినీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళను నన్ను అరెస్ట్ చేయండి ఇలాంటివన్నీ ఎందుకు? ఫస్ట్ నన్ను అరెస్ట్ చేయండి అంటే ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ చేశారు కదా అక్రమస్తులు ఉన్నాయని. ఇంకెన్నిసార్లు చేయాలి? ఆల్రెడీ చేస్తారులే. ఇంకా ఎందుకు అట్లా? చాలామందిని చేస్తూనే ఉన్నారు తప్పుగా మాట్లాడిన వాళ్ళని. అంతెందుకు ఇప్పుడు యూట్యూబ్లో నీ పిల్లల గురించి, నీ భార్య గురించి అరుణ అనే ఆమె జనసేన పార్టీ కార్యకర్తను ఏదన్నా పదవి ఇచ్చారో తెలియదు, ఆమె మాట్లాడుతుంది కదా. ఇంకేం మాట్లాడాలి? ఇంకేమనాలి? నీకు అర్థమైతే లేదా అసలు? మీ వాళ్ళు చెప్పారా లేదు? యూట్యూబ్లో అరుణ అనే ఆమె జనసేన పార్టీ అనే మీ పిల్లల గురించి అసెంబ్లీలో మేము ఇవన్నీ అడగము. ఏమని? జగన్ ఎవరికి పుట్టాడని అడగము, జగన్ పిల్లలు ఎవరికి పుట్టాడని అడగము, ఇవన్నీ అంటుంది కదా. అంటూనే అనలేదన్నట్టు చూపిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇట్లనే ఉంటుంది. మరి వెళ్ళాలి. ఎవరు అదే పెళ్ళి పేరెంట్ కాదు, ఎవరిది కాదది, గవర్నమెంట్ అందరిది. అందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, తప్పదది. మన బిల్డప్లు మనం ఇంట్లో పెట్టుకోవాలి. ప్రజల పక్షాన మాట్లాడాలంటే నువ్వు కొంచెం తగ్గి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి జగన్. అది పద్ధతి. నిన్ను చూసి నేర్చుకోవాలి. నువ్వే అట్లా ఉంటే మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అది అసలు నువ్వు చేసింది బాగాలేదు. వెళ్ళాలి అసెంబ్లీకి, ప్రజల పక్షాన వాదించాలి, అడగాలి. ఎందుకు నీకు ఈ 11 మంది అయినా వచ్చారంటే ఆ మాత్రమైనా వాదిస్తావు. అసెంబ్లీకి వెళ్ళడానికైనా ఒక దారి అంతే. నువ్వు వెళ్ళకుంటే చాలా మోసం చేసినట్టు, ప్రజలను మోసం చేసినట్టు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే నువ్వు ప్రజలను మోసం చేసినట్టు. నువ్వు అడగాలి కదా అపోజిషన్ పార్టీ వాళ్ళని, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దానికి స్పందించి కౌంటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నారు, అవి ఎంతవరకు వచ్చాయి? అవన్నీ ఇదేదో బడ్జెట్ గురించి 5 ఇయర్స్లో నువ్వు ఉన్నప్పుడు బడ్జెట్ గురించి ఏదో ఒకటి మొన్న రిలీజ్ చేసావు, అదే అసెంబ్లీలో వెళ్ళి చూపించు, అయిపోయి కదా. చూస్తారు, అందరు చూస్తారు, కాపీ తీసుకొని అందరు చూస్తారు. ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీలో నీకుగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకొని ఇవన్నీ చూపించుకుంటూ కూర్చుంటే మనకి మనం చూపిస్తే కాదు కదా. ఒప్ప రాంగా అదే కరెక్టా తప్ప అనేది అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ కూడా చూస్తారు కదా. మాలాంటి కూడా చూపించడం కాదు, యూట్యూబ్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అందరికి చూపిస్తే
మాకెట్లా తెలుస్తుంది? మీతోటి సీఎం ఆల్రెడీ ఒకసారి సీఎం 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇంకా ఎమ్మెల్యేస్ ఎంతోమంది 8 సార్లు 7 సార్లు 5 సార్లు అయిన ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళందరూ చూస్తారు కదా నువ్వు చేసిన నీ బడ్జెట్ గురించి. నువ్వు ఎంత అప్పు చేసావు, ఎంత ప్రజలకు ఇచ్చావు, పెన్షన్లకు ఎంత ఇచ్చావు, వాలంటీర్స్కి ఎంత ఇచ్చావు, సచివాలయాలకు ఎంత పెట్టావు అంటే ప్రెస్లో చూపిస్తున్నావు కదా. అదే అసెంబ్లీకి వెళ్ళి చూపించు, అప్పుడు బాగుంటుంది. కానీ నీ మట్టుకు నువ్వు గిరగీసుకొని నేను ఇక్కడే ఉంటాను, నేను పోను, అట్లా ఇట్లా అంటే అది తప్పు, చాలా రాంగ్.